నమస్కారం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినినంతనే ప్రజలు సంబరముతో పొంగిపోవుట, పురమంతయును అలంకారములతో మిరుమిట్లు గొల్పుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 7వ సర్గము. కైకేయికి మంథర దుర్బోధ. పుట్టింటి నుండి మెట్టినింటికి అయోధ్యకు కైకేయి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మంథర. ఈమె పుట్టు పూర్వోత్తరములు తెలియరావు. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమె యాదృచ్ఛికముగా అటునిటు తిరుగుచు చంద్రుని వలె నిర్మలమైన ప్రాసాదము మీదికి ఎక్కెను. అయోధ్యానగరమునందలి రాజవీధులలో కల్లాపి చల్లి పూలతో అలంకరింపబడి యుండుటను ఆమె ఆ భవనము మీది నుండియే చూచెను. ఆ నగరం అందంతటను శ్రేష్టములైన ధ్వజపతాకములు రెపరెపలాడుచుండెను. చిన్న సన్న వీధులు సైతము జనసంచారమునకు అనువుగా శుభ్రపరచబడి యుండెను. ప్రజలెల్లరూ తలంట్లు పోసికొని అలంకరించుకొని తిరుగుచుండిరి. పూలమాలలు మధుర పదార్థములు గల పల్లెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించుచుండిరి. వెళ్ళవేయుటచే దేవాలయములన్నీయును స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. వివిధములగు వాద్యఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. సంతోషోత్సాహములతో జనులెల్లరూ గుంపులుగా చేరియుండిరి. వేదఘోషలు మారుమ్రోగుచుండెను. పశుపక్షాదులకును రామాభిషేకము సంతోషమును గూర్చున్నది గావున ఏనుగులును గుర్రములును సంతోషముతో నుండెను. ఆవులు అంబా యనుచుండెను. కోడెలు రంకెలు వేయుచుండెను. స్త్రీ పురుషులు అందరును మానసోల్లాసములతో పతాకములను ఎగురవేయుచుండిరి. ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్యానగరమును జూచి మంథర మిక్కిలి ఆశ్చర్యచకితమయ్యెను. సమీపమున గల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడి యుండెను. స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించిన ఆమె కనులలో సంతోషము వెల్లివిరియుచుండెను. ఆ దాదిని జూచి మంథర ఇట్లు ప్రశ్నించెను. ఓ దాది, రామజనని ఏదైననొక మనోరథ సిద్ధికై పరమ సంతోషముతో జనులకు దాన ధర్మములను చేయుచున్నదా? పట్టరాని సంతోషముతో ప్రజలు ఎందుకు పొంగిపోవుచున్నారు? దశరథ మహారాజు హర్షాతిరేకముతో ఏదైననొక ఘనకార్యమును జరిపింపబోవుచున్నారా? నాకు తెలుపుము. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అగుచున్న ఆ దాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరింపబోవుచున్నది. శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజ పట్టాభిషక్తుని చేయబోచున్నాడు అని ఆ గూని మంథరకు తెలిపెను. ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మంథర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రసాదము నుండి గబగబ క్రిందికి దిగెను. పాపాత్మురాలైన ఆ మంథర కోపంతో కుతకుతలాడుచు శయ్యపై పరుండియున్న కైక కడకు చేరి ఇట్లు నుడివెను. ఓ మూడురాలా, లెమ్ము, ఇంకను పరుంటివేళ భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోవుచుండగా తెలిసికొన లేకున్నావు. ఓ కైక, నీ భర్తకు నీ సవతులందరి మీది కంటెను నీపైననే ఎనలేని ప్రేమయున్నట్లు నీవు భ్రమపడుచున్నావు. కానీ ఆయనది కేవలము నటన మాత్రమే. నిజముగా ఆయనకు నీపై ఏమాత్రము అనురాగము లేదు. నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పికొనుచుందువు. వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలమునందు నదీ జలముల వలె తరిగిపోవుచున్నది. పాపాత్మురాలైన ఆ గూని మంథర రుసరుసలాడుచు ఇట్లు పరుషవచనములను పలుకగా కైక మిక్కిలి విషాదమునకు లోనయ్యెను. పిమ్మట కైకేయి ఆ కుబ్జతో, ఓ మంథర, అశుభమేమియు
సంభవింపలేదు గదా. నీ ముఖముపై విషాద ఛాయలు అలముకొని యున్నవి. నీవు మిక్కిలి దుఃఖితురాలువుగా కనబడుచున్నావు. కారణమేమి అని అడిగెను. రామ పట్టాభిషేక విషయంనే ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములను విని కోపముతో మాటకారి అయిన మంథర ఇట్లు నుడివెను. కైకేయి హితమును గోరుచున్న ఆ మంథర ఇంకను విషన్నురాలై ఆ కైకకు మిక్కిలి ఖేదమును కలిగించుచు ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టించుచు ఇట్లు పలుకసాగెను. ఓ దేవి, దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తుని చేయబోవుచున్నాడు. నీకు అంతులేని మహా విపత్తు వచ్చి పడనున్నది. నేను ఈ వార్త వినగానే ఇష్టముగాని రామ పట్టాభిషేకము జరగబోవు చున్నందులకు నీ కభిమతమైన భరత పట్టాభిషేకము జరుగనందులకును తీరని దుఃఖమునకు లోనైతిని. అగాధమైన భయమున మునిగితిని. ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దానివలె విలవిలలాడుచు నీ హితమును గోరి ఇటు వచ్చి తిని. ఓ కైకేయి, నీకే మాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే యుండదు. నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధులే యుండవు. ఇది ముమ్మాటికి నిజము. ఓ దేవి, నీవు మహారాజ వంశమున జన్మించిన దానవు. అంతేకాదు, ఒక మహారాజునకు భార్యవు. రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగవా ఏమి? నీ భర్త పైకి ఎన్నెన్ని ధర్మవచనములను పలుకుచున్నను యథార్థముగా అతడు నీకు హాని తలబెట్టువాడు. నోటితో ఇచ్చకపు మాటలాడుచూనే చాటున కీడు గల్గించువాడు. అట్టి వానిని నీవు సజ్జనునిగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచుచున్నాడు. సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచు నీకు అనర్థమునే తెచ్చిపెట్టుచున్నాడు. కౌసల్యకు మాత్రము రాజ్యాధికార లాభములను కట్టబెట్టుచున్నాడు. కపటి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు కేకయ రాజ్యమునకు పంపివైచి నిష్కంటకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజునుగా చేయనున్నాడు. ఓ అమాయకురాలా, దశరథుడు నీకు పతిరూపంలోనున్న శత్రువు. ఆ విషయమును గ్రహింపక తల్లివలె ఆయనకు హితము గోరుచు పామును ఒడిలో చేర్చుకొనినట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి. పామును ఎంత ప్రేమతో పెంచినను అది పోషించిన వానిని సైతము కాటువేయును గదా. ఉపేక్షించినచో ఏమరపాటున ఉన్నచో సర్పము గాని శత్రువు గాని కాటువేయునట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకును అపకారము తలపెట్టినాడు. తెలివిలేని ఓ కైకేయి, అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టబెట్టుచున్నాడు. నిత్యము హంసతూలికా తల్పములపై సకల సుఖములను పొందుటకు అర్హురాలవైన నిన్ను నీ పుత్రమిత్ర పరివారములను ఇక్కట్ల పాలు చేయనున్నాడు. ఓ కైకేయి, నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలవు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచింపుము. దానికిది తగిన సమయము. ముందు నిన్ను నీవు కాపాడుకొనుము. అంతేకాదు, నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపుము. అంతవరకును తల్పముపై పరుండియున్న ఆ కైకేయి మంతర మాటలను విని శ్రీరామ పట్టాభిషేక వార్తకు పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనయై లేచి కూర్చుండెను. మెరుపు వంటి రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బి అయిన కైకేయి ఆ గూని మంతరకు ఒక విలువైన ఆభరణమును బహూకరించెను. వనితారత్నమైన కైకేయి ఆ గూని మంతరకు ఒక ఆభరణంను కానుకగా ఇచ్చి మంతరను వింతగా జూచుచు ఆమెతో మరల ఇట్లు నుడివెను. ఓ మంతరా, నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. ఇంతటి సంతోషకర వార్తను తీసుకొని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను? రామ భరతులిద్దరును నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏమాత్రమును హెచ్చుతగ్గులు గోచరింపవు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషక్తుని చేయుచున్నందులకు నేను ఎంతయు సంతోషపడుచుంటిని. మిక్కిలి ప్రేమాస్పదురాలవైన ఓ మంథరా, నీవు తెలిపిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది. ఇంతకంటేను సంతోషకరమైన వార్తను నీవును
తెల్పజాలవు. ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరమును తప్పక ఇచ్చెదను, వెంటనే కోరుకొనుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 7వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.